ఇవాళ సాధకులందరి కోసం ఒకానొక సమయంలో నాకు జరిగిన అనుభవాన్ని, శ్రీ విద్యలో నాకు జరిగిన అనుభవాల్ని ఇక్కడ చెబుతున్నాను, సావధానంగా వినండి. నా లోపలికి మొదలైన నా యాత్ర. మనిషి జీవితంలో ఎన్నో పదాలు వినిపిస్తాయి. వాటి ప్రభావం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, తర్వాత మాయమైపోతుంది. కానీ నా జీవితం మొత్తం తలకిందులు చేసిన పదం ఒకటి ఉంది. ఆ పదం పేరే శ్రీ విద్య. ఆ పదం నా చెవిలో పడిన క్షణం నుంచే నా గుండెలో ఏదో ఉప్పొంగింది. అది చదివిన జ్ఞానం కాదు, ఎవరో చెప్పిన కథ కాదు. నన్ను నింపిన అగ్నిజ్వాల. ఎక్కడో వెతకాలని నేను ప్రయత్నించలేదు. ఆమె నా లోపలే ఉంటూ తనను తాను మేలుకొల్పుకున్నది. ఆ రాత్రి నేను పంచదశాక్షరి జపములో కూర్చున్నప్పుడు మొదట అది అక్షరాల ధ్వనిలా అనిపించింది. రోజులు గడిచే కొద్దీ ఆ ధ్వనులు కేవలం మంత్రాక్షరాలు కాకుండా నా రక్త ప్రవాహంలా, నా శ్వాసలాగా, నా హృదయ స్పందనలాగా మారిపోయాయి. ఒక దశకు వచ్చాక నాకు స్పష్టమైంది, శ్రీ విద్యా మంత్రం అనేది బయట పలికే శబ్దం కాదు, అది మన లోపల నిరంతరం కదులుతున్న జీవన శ్వాస అని. ఆ తర్వాత శ్రీచక్రం ముందు కూర్చుని ధ్యానం చేసిన రోజు నాకు అత్యంత స్పష్టత వచ్చింది. కాగితంపై గీసిన చక్రం కన్ను మూసిన వెంటనే కరిగిపోయింది. అలా కరిగిపోయి అది నా శరీరంలో వెలిసింది. నా నాడులు త్రికోణాల్లా విస్తరించాయి. నా శ్వాసలు ఆవరణాల్లా మెలికిలు తిరిగాయి. నా హృదయం బిందువులా ప్రకాశించింది. అప్పుడే నాకు తెలిసింది, శ్రీచక్రం ఒక యంత్రం మాత్రమే కాదు, మనిషి శరీరమే ఒక జీవంతమైనటువంటి చక్రం అని. ఈ మార్గం పూలదారిలా సాపీగా సాగదు, సాగలేదు. కొన్నిసార్లు శరీరం విపరీతంగా వణకసాగింది. కొన్నిసార్లు విపరీతమైన గర్జన చెవిలో వినిపించాయి. లోపల ఒక స్వరం, భయానకమైన స్వరం, ఇది నువ్వు చేయకూడదు, వదిలేయి అని బెదిరించింది. కానీ నేను ఆగలేదు. ఇలా ప్రతిసారి నన్ను నిలబెట్టి ఒకే ఒక నమ్మకం, మాత నన్ను పరీక్షిస్తుంది. పరీక్షల గుండా వెళ్ళిన వెంటనే ఆమె సాక్షాత్కారం ప్రారంభమైంది నా జీవితంలో. ఆమె 9 ఆవరణలు నాకు 9 తలుపుల్లా కనపడ్డాయి. మొదటిది లోభం, మోహం, భయం అనే ఉచ్చులు. మధ్యలో అహంకారం, కోపం, దుఃఖం ఒక్కొక్కటిగా కరిగిపోయాయి. చివరికి బిందువులో మాత్రం నేను అనే భావం పూర్తిగా కరిగిపోయింది. అక్కడ నేను లేను, ఆమె మాత్రమే ఉంది. నేను ఆమెలో లయమై ఉన్నాను. ఆమెలో నన్ను నేను చూసుకోగలిగాను. అది మాత, శ్రీ విద్యా మాత యొక్క ఔన్నత్యము, గొప్పతనం. పట్టుకుంటే అలా పట్టుకో, అమ్మ పట్టుకుంటే అలా పట్టుకుంటది నిన్ను. ప్రారంభంలో మాత ఇచ్చిన వరాలు లౌకిక ఫలితాలు ఇచ్చాయి, సంపద, గౌరవం, అడ్డంకుల తొలగింపు. కానీ నిజమైన రహస్యం వేరే. ఒక రాత్రి గాఢ జపం లోపల నా చెవులో గుసగుసలాడిన స్వరం స్పష్టంగా వినిపించింది, నీకు మరణం లేదు, నీకు కాలం లేదు, నీవు సత్యశక్తివే. అది నేను విన్న మాటలు కాదు, నేను ఆ మాటలుగా మారిపోయాను. ఆ క్షణం నుండి నా లోపల మరణం అనే భావమే చనిపోయింది. ఈ శక్తి నాకే పరిమితం కాలేదు, నాతో ఉన్న నా చుట్టూ ఉన్నవారికి కూడా అది పరిమళంలా పాకింది. వారి ముఖాల్లో ప్రశాంతత, మాటల్లో సౌమ్యం, గుండెల్లో ఉత్సాహం పెరిగాయి. అప్పుడు నాకు తెలిసింది, శ్రీ విద్య అనేది ఒంటరి సాధకుడి సాధన మాత్రమే కాదు, అది సమాజానికి కాంతి ప్రసరించే మార్గమని. చివరగా నేను గ్రహించినది ఇదే. ఆమె మంత్రం నా శ్వాస, ఆమె యంత్రం నా శరీరం, ఆమె ఆవరణలు నా మనోస్థితులు, ఆమె బిందువే నా ఆత్మ. నేను మాతను పూజించలేదు, ఆమె నా చేత పూజింప చేయించుకుంది. నేను మాతని వెతకాల్సిన అవసరం లేదు, తానే నాలో వెలుగుతూ కనపడింది. సాధకులారా, అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుందో గ్రహించండి. శ్రీ విద్యా తత్వం అంటే ఇదే. శ్రీ విద్యా తాత్వికత ఇదే. శ్రీ విద్యను విన్నవాడు పుస్తక పండితుడవుతాడు, శ్రీ విద్యను జపించిన వాడు భోగవంతుడవుతాడు. కానీ శ్రీ విద్యను అనుభవించిన వాడు మరణాన్ని జయించిన దివ్య జీవిగా మారతాడు.
గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెబుతున్నాను వినండి. శ్రీ విద్యను విన్నవాడు పుస్తక పండితుడవుతాడు. శ్రీ విద్యను జపించిన వాడు భోగవంతుడవుతాడు. శ్రీ విద్యని అనుభవించిన వాడు మాత్రం మరణాన్ని జయించిన దివ్య జీవి అవుతాడు. గుర్తుపెట్టుకోండి సాధకులారా, అందరూ శ్రీచక్ర ఆరాధన చేస్తున్నామనే భ్రమలో ఉన్నారు. చేయవలసిన విధానమే అది కాదు. కనుక నేను ఇక్కడ ఎవరిని విమర్శించటం లేదు, ఎవరిని సమర్థించటం లేదు. నా అనుభవం నేను చెబుతున్నాను. నచ్చిన వాళ్ళు వినండి, నచ్చని వాళ్ళు వెళ్ళిపోండి. సర్వే జనా సుఖినో భవంతు.